హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం తల్లి, బిడ్డ బ్లడ్ గ్రూప్స్ వేరేగా ఉండొచ్చా? దీనివల్ల ఏమైనా మటుకి ప్రమాదం ఉంటుందా లేదా అనేసి మనం ఈ విషయాల గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. తల్లి, బిడ్డ బ్లడ్ గ్రూప్స్ అయితే వేరుగా ఉండొచ్చు. అది మనం మటుకి కామన్‌గా మనం మటుకి చూస్తుంటాం. ఏ బ్లడ్ గ్రూపు, బి బ్లడ్ గ్రూపు, ఏబి అండ్ ఓ అని ఉంటాయి. అదే విధంగా పాజిటివ్ అండ్ నెగెటివ్ బ్లడ్ గ్రూప్స్ కూడా ఉంటాయి. సో, ఇలాగా బ్లడ్ గ్రూప్స్ అన్నవి వేరు వేరుగా ఉండొచ్చు. కానీ వేరుగా ఉండడం వల్ల ఏం పెద్ద ఇబ్బంది అయితే కాదు. ఓన్లీ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనే అది కొద్దిగా సేఫ్ కాదు. ఒకటేంటంటే, ఒకవేళ మదర్ బ్లడ్ గ్రూప్ ఆర్‌హెచ్ నెగెటివ్ ఉంది అండ్ బేబీ బ్లడ్ గ్రూప్ ఆర్‌హెచ్ పాజిటివ్ ఉంటే, అలాంటి పిల్లల్లో అలాంటి కండిషన్‌లో మదర్ ఏమో బేబీకి అగెయిన్స్ట్‌గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి బేబీ బ్లడ్ మటుకి అది తగ్గిపోతుందన్నమాట. సో, కడుపులో ఉన్నప్పుడు బేబీ ఒకవేళ ఆర్‌హెచ్ పాజిటివ్ ఉండి మదర్ మటుకి ఆర్‌హెచ్ నెగెటివ్ అయి ఉంటే, అప్పుడు అలాంటి కండిషన్‌లో మదర్ ఏమో ఒక టైప్ ఆఫ్ యాంటీబాడీస్ అన్నది ప్రొడ్యూస్ చేసి, ఆ పర్టిక్యులర్ యాంటీబాడీస్ అయితే కడుపులో నుంచి బేబీకి వెళ్ళి బేబీ బ్లడ్ మటుకి అది రిస్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది. అంటే తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో, ఎంతైతే ఇప్పుడు అట్లాంటి పిల్లలు ఎంతైతే బ్లడ్‌తో వాళ్ళు పుట్టాలో దానికంటే తక్కువ బ్లడ్‌తో వాళ్ళు మటుకి పుడతారు. ఇంకోటి, వాళ్ళకి తొందరగా మటుకి జాండీస్ వచ్చేస్తుందన్నమాట. అండ్ ఇలాగా అప్పుడప్పుడు చాలా ఇది లైఫ్ థ్రెటనింగ్‌గా ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా దీనికి మనం మటుకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇలాంటి కండిషన్‌ని మనం ప్రివెంట్ కూడా మనం మటుకి చేయొచ్చు. యూజువల్‌గా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యి మదర్ ఆర్‌హెచ్ నెగెటివ్, బేబీ ఆర్‌హెచ్ పాజిటివ్ అయితే ఆ ఫస్ట్ బేబీకి ఏమీ అవ్వదు. అండ్ మళ్ళీ సెకండ్ బేబీస్‌కి, థర్డ్ బేబీస్‌కి ఇలాగ అవ్వకుండా ఉండాలి అంటే తల్లి అన్నది ఒక ఫస్ట్ అంటే బేబీ పుట్టిన 72 అవర్స్‌లో యాంటీ-డి ఇంజెక్షన్ అయితే ఇప్పించుకోవాలన్నమాట. ఇలాంటి మటుకి యాంటీ-డి ఇంజెక్షన్ ఇప్పించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, తను సెన్సిటైజ్ అవ్వకుండా ఉంటుంది. సెన్సిటైజ్ అవ్వకుండా ఉంటే ఏమవుతుంది అంటే, తల్లి యాంటీబాడీస్ అయితే ప్రొడ్యూస్ చేయదు అండ్ బేబీకి అవి పంపించదు. అండ్ బేబీకి ఏ రకమైన మటుకి ప్రాబ్లం అవ్వదు ఆ సెకండ్ అండ్ థర్డ్ ప్రెగ్నెన్సీస్‌లో. కానీ యూజువల్‌గా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మటుకి ఏ రకంగా ప్రాబ్లం అయితే ఉండదు. సో, ఏ తల్లి అయితే అంటే ప్రెగ్నెన్సీలోనే ఫస్ట్‌లోనే మనం మటుకి కనుక్కోవాలి ఏంటంటే, తల్లి బ్లడ్ గ్రూప్ ఆర్‌హెచ్ పాజిటివా, ఆర్‌హెచ్ నెగెటివా అని మనం ముందుగానే తెలుసుకోవాలి. ఒకవేళ తన బ్లడ్ గ్రూప్ ఆర్‌హెచ్ నెగెటివ్ అయి ఉంటే, మనం ఏం చెప్పాలి అంటే, 7th మంత్‌లో ఒక ఇంజెక్షన్, యాంటీ-డి ఇంజెక్షను, మళ్ళీ బేబీ పుట్టాక ఒక యాంటీ-డి ఇంజెక్షను తల్లి అయితే మటుకి తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఏంటంటే తను సెన్సిటైజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగా కానీ తీసుకోలేని పక్షంలో ఏమవుతుంది అంటే, సెకండ్ ప్రెగ్నెన్సీకి, థర్డ్ ప్రెగ్నెన్సీకి బేబీస్ ఒకవేళ వాళ్ళ బేబీస్ ఆర్‌హెచ్ పాజిటివ్‌గా ఉండుంటే, వాళ్ళు ఏమవుతుంది అంటే బేబీ బ్లడ్ అయితే మళ్ళీ డిస్ట్రక్ట్ అయిపోతుంది. అండ్ తొందరగా వాళ్ళు బేబీ పుట్టిన వెంటనే వాళ్ళకి మటుకి జాండీస్ వచ్చేస్తుంది. దీన్నే మనం ఆర్‌హెచ్ ఇన్‌కంపాటిబిలిటీ, ఆర్‌హెచ్ ఐసో ఇమ్యునైజేషన్ అని అంటామన్నమాట. సో, ఇలాంటి మటుకి ఆర్‌హెచ్ జబ్బు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఏంటంటే, తల్లి ప్రెగ్నెన్సీలోనే మనం మటుకి తన బ్లడ్ గ్రూప్ ఏంటి మనం మటుకి ఐడెంటిఫై అయితే చేయాలి. అండ్ ఒకవేళ బ్లడ్ గ్రూప్ ఆర్‌హెచ్ నెగెటివ్ అయి ఉంటే అలాంటి ఇంజెక్షన్స్ అయితే ఇప్పించుకోవాల్సి వస్తుందన్నమాట. ఇంజెక్షన్స్ ఇప్పించుకుని ఉంటే అలాంటి సెన్సిటైజ్ అవ్వకుండా మనం మటుకి ప్రొటెక్షన్ అయితే మనం మటుకి పొందవచ్చు.
సో ఇలాగా అంటే బ్లడ్ గ్రూప్స్ అయితే వేరే వేరేగా ఉంటాయి, దాంట్లో ఏమి తప్పైతే లేదు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మదర్ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అయి ఉండి బేబీ బ్లడ్ గ్రూప్ ఒకవేళ ఏ ఆర్ బి గాని ఉండుంటే అలాంటి కండిషన్లో కూడా బేబీస్కి జాండీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అందరికీ కాదు, కొంతమందికి వచ్చే మటుకి ఛాన్స్ ఉంటుంది. సో ఓన్లీ 2 కండిషన్స్లో మాత్రమే మనం కొద్దిగా మటుకి వరీ అవ్వాలి. ఒకటి, ఎప్పుడైతే మదర్ బ్లడ్ గ్రూప్ RH నెగిటివ్ ఉన్నది అండ్ బేబీ బ్లడ్ గ్రూప్ RH పాజిటివ్ ఉన్నది, ఇది ఒక కండిషను. ఇంకో కండిషన్ ఏంటంటే మదర్ బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ ఉన్నది, బేబీ బ్లడ్ గ్రూప్ A ఆర్ B పాజిటివ్ ఉంది. ఇలాంటి ఈ 2 సందర్భాల్లోనే మనకి బేబీస్కి అప్పుడప్పుడు ప్రాబ్లము, జాండీస్ ఇలాంటివన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఏంటి, న్యూ బార్న్ బేబీస్కే అన్నమాట. ఆఫ్టర్వర్డ్స్ ఏం పెద్ద ఇబ్బంది ఉండదు, ఓన్లీ ఆ ఫస్ట్ 1 వీక్లోనే ఇదంతా ఇబ్బంది. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఇదంతా మళ్ళీ ట్రీట్మెంట్ అయిపోయాక వాళ్ళు మంచిగా అయిపోయినాక ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది అయితే ఉండదు. సో ఈ 2 ఇన్స్టెన్సెస్లోనే మనకి ఇలాగా బేబీస్కి ఇలాగా ఇబ్బంది అయితే ఉండొచ్చు. థ్యాంక్ యూ. ఒక తల్లి వేరే బిడ్డకి పాలు అయితే ఇవ్వచ్చు, దీన్నే మనం వెట్ నర్సింగ్ అంటాం అన్నమాట. సో ఇలా ఇవ్వడం వల్ల అప్పుడప్పుడు ఎవరికైతే పాలు చాలదో అలా అప్పుడప్పుడు ఇవ్వచ్చు, దీంట్లో ఏమీ తప్పు అయితే ఏమీ లేదు. ఇంతకుముందు ఇలాగా చాలా మన పూర్వంలో చాలామంది మనం వినే ఉంటాము, ఇలాగా ఇస్తూనే ఉంటారు, పక్క వాళ్ళకి ఇస్తూనే ఉంటారు. కానీ బెస్ట్ ఏంటంటే ఏ తల్లి ఆ బిడ్డకి ఇస్తే అది బెస్ట్, దాంట్లో డౌటే లేదు.